హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాక్షి సింపుల్ కుకింగ్స్. వీడియో స్టార్ట్ చేసే కంటే ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనం పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. నేనైతే ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ అనేది మనకు బయట సూపర్ మార్కెట్స్లో అయినా దొరుకుతుంది, కావాలంటే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. నేను ఇక్కడ బయట నుంచి తెచ్చుకున్నాను 200 గ్రామ్స్ది. ముందుగా మనం పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం పసుపు తర్వాత కారం వేసి అందులో పన్నీర్ ముక్కల్ని కూడా వేయాలి. ఇందులోనే సాల్ట్ కూడా వేయాలి, నేను మర్చిపోయిన తర్వాత యాడ్ చేస్తున్నా దీన్ని సాల్ట్ని. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ప్రిపేర్ చేయడానికి నేను జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, జీడిపప్పు, లవంగాలు, చెక్క, కొబ్బరి, వెల్లుల్లి, ఒకటి స్టార్ అనాస కూడా తీసుకున్నాను. అలాగే ఒక 2 ఆనియన్ ముక్కలు, తర్వాత 2 టమాటోని కూడా ముక్కలుగా చేసి తీసుకున్నాను. ఇవన్నీ తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ దాకా గీ, దాంతోపాటు 1 టీ స్పూన్ అంత బటర్ కూడా వేసుకోవాలి. ఈ 2 వేడి అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ ముక్కలు అలాగే టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ 2 వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. వీటిని 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా మసాలా కోసం తీసుకున్నటువంటి పచ్చిమిర్చి, అలాగే జీడిపప్పు, వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, స్టార్ అనాస వీటన్నింటిని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటితో పాటు మనం ఒకటి బగారాకు కూడా వేసుకుంటున్నాం. వీటన్నింటిని ఒకసారి కలుపుకొని దీని మీద ఒక లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. తర్వాత 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇవన్నీ మంచిగా మగ్గిపోయి ఉన్నాయి. వీటి పచ్చివాసన పోయే వరకు వీటిని మనం మగ్గించుకోవాలి. తర్వాత వీటన్నింటిని ఒక గిన్నెలో కానీ లేదా ప్లేట్లో కానీ తీసి పెట్టుకోవాలి. తీసి పెట్టిన తర్వాత వీటిని చల్లారనివ్వాలి. తర్వాత దీన్ని మిక్సీ చేసి పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత ఇదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే ఇంకొక టీ స్పూన్ బట్టర్ కూడా వేస్తున్నాను. ఈ 2 కాస్త వేడి అయిన తర్వాత అంటే బట్టర్ కరిగిపోయేదాకా ఉంచాలి. బట్టర్ కరిగి వేడి అయిన తర్వాత మనం ముందుగా ముక్కలు చేసి ఉప్పు, కారం, పసుపు కలిపి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని మనం వీటిని దూరగా వేయించుకోవాలి. దీన్ని బాగా కలపకుండా కాస్త మెల్లగా కలుపుకోండి. పన్నీర్ ముక్కలు ఒక పక్క వేగిన తర్వాత ఇంకొక పక్క కూడా టర్న్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా అన్ని టర్న్ చేసుకోవాలి. పన్నీర్ ముక్కలు 2 పక్కల వేగిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. పన్నీర్ వేయించుకునేలోపు మనకు ఇక్కడ మనం వేయించి పెట్టుకున్నటువంటి ఆనియన్, టమాటో ఇవన్నీ కూడా చల్లారిపోయినాయి. తర్వాత వీటన్నింటిని ఒక మిక్సీలో వేసుకొని దీంతో పాటుగా మనకు రుచికి సరిపోయినంత కారం కూడా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నా. తర్వాత 1 స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను. అలాగే ఇంకాస్త పసుపు కూడా వేస్తున్నాను. వీటన్నింటిని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ వేస్తూ మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. పన్నీర్ ముక్కలు వేయించుకున్న ఇదే ఆయిల్లోనే మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నటువంటి ఈ పేస్ట్ని మొత్తం ఇందులో వేయాలి. ఈ మొత్తం మసాలా పేస్ట్ కడాయిలో వేసిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు కలుపుతూనే ఉంచి తర్వాత దీని మీద లిడ్ పెట్టి కాసేపు వేయించుకోవాలి దీన్ని.
ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ కూడా మొత్తం మసాలాలో కలిసిపోయేంత వరకు కలుపుకొని మళ్ళీ దీని మీద లిడ్ పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోనే నేను కాస్త ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేస్తున్నాను. మీకు ఈ ప్లేస్లో పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చును. ఈ ఫ్రెష్ క్రీమ్ కూడా ఈ మసాలాలో మొత్తం కలిసిపోయేదాకా మనం కలుపుకోవాలి. తర్వాత దీని మీద మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇది మొత్తం మంచిగా ఉడికిపోయి ఉంటుంది. ఇందులో మనం వేయించి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని కూడా ఒకసారి కలుపుకోవాలి. వీటిని కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలపాలి. పన్నీర్ ముక్కల్ని కలుపుకున్న తర్వాత ఇంకొక 2 నుంచి 3 నిమిషాల దాకా మూత పెట్టి మనం వీటిని ఉడికించుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే కర్రీ మొత్తం రెడీ అయిపోయింది. దీంతో ఎంతో రుచిగా ఉండే పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా దీన్ని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఈ కర్రీ తయారు చేసే విధానం మీకు నచ్చి ఉంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్.